నేను మీ ఇంటర్వ్యూ ఆయన చెప్పిన తర్వాత ఇద్దరు ముగ్గురితో మాట్లాడిన ఇట్లా ఉంది. మాజీ మంత్రి గారు, తెలంగాణ ఉద్యమకారుడు. వారు ఒక ప్రశ్న నన్ను వాళ్ళు అడగమన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కుమార్తెలతో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె ఒకరు, ప్రస్తుతం ఉన్న మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఒకరు. ఎందుకు వారిద్దరూ ఆయనను కొంత కఠినంగా విమర్శ చేసిన వాళ్ళు, వీరు కూడా చాలా అంతే ఘాటు సమాధానం వచ్చిందని అన్నారు. ఒకటి సోదరి షర్మిల గారి విషయంలో నేను ఎప్పుడెప్పుడు ఆమెను పరుషంగా మాట్లాడలే, ఎప్పుడు ఆమెను వ్యక్తిగతంగా మాట్లాడలే. దట్ వాజ్ ఎ స్మాల్ కమ్యూనికేషన్ గ్యాప్. ఆమె అంతకు ఆమెనే అఫెండ్ అయ్యి ఆమెనే చాలా కఠినంగా మాట్లాడినారు. సరిగా నేను దానికి జవాబుగా మాత్రమే మాట్లాడిన తప్ప ఆమె మాట్లాడిన స్థాయిలో నేనేం మాట్లాడలే. ఇప్పుడు నేను ఆ రోజు కూడా చెప్పిన, నేను మహిళగా గౌరవిస్తా, సోదరు లాంటిది. నేనుగా ఎప్పుడు ఆమెను కించపరిచే విధంగా కానీ ఆమెను తప్పుపట్టే విధంగా కానీ నేను ఎన్నడూ మాట్లాడలే. ఏ వేదికలో ఎక్కడ ఏం మాట్లాడినో చూపించమనడానికి కూడా అడిగినాను. అట్లా మీకు కూడా ఏమైనా ఉంటే మీరు చెప్పండి నాకు. ఒకటి. రెండవది, కవిత గారి గురించి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇన్నేళ్ల కాలంలో నేను ఎప్పుడన్నా ఆమెనే కాదు ఏ మహిళ గురించి అయినా ఎక్కడైనా ఏమైనా మాట్లాడినట్లు మీకు ఏదైనా చిన్న ఆధారం ఉంటే నాకు చెప్పండి, నేను సవరించుకుంటాను. నా దగ్గర నేను చూడలేదు. నేను ఎక్కడ మాట్లాడలే, ఏ వేదికలో మాట్లాడలే, ఏ ప్రైవేట్ డిస్కషన్లో మాట్లాడలే. నాకు అవసరమే లేదు. ఎందుకు టార్గెట్? అవసరమే లేదు. నేను ఎక్కడ మాట్లాడింది కూడా లేదు. నేను చెప్పి ఒకటేసారి ఆమె మాట్లాడిన, మొన్న మా ఊరికి వచ్చి ఆమె మాట్లాడినప్పుడు నేను అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తూ, వివరణ ఇస్తూ, ఖండిస్తూ నేను ఇంకో మాట కూడా చెప్పిన. మా అధినాయకుడి కూతురు అంటే నా కూతురు లాంటిదే, వయసులో నా కూతురు కంటే పెద్దది, మా చెల్లెల కంటే కూడా చిన్నది. నాకు అత్యంత గౌరవం మహిళని. ఆమె జైలు పోయినప్పుడు కూడా బాధపడ్డాం, మేము కుటుంబ సభ్యులం బాధపడ్డామని చెప్పిన. కానీ ఆమె ఏ కారణం చేతనో ఎందుకు ఫ్రస్ట్రేట్ అయ్యి అట్లా నా మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడిందో నాకు తెలియదు. ఆమె ఒక తీవ్ర రూపంలో మాట్లాడినాక నేనేమీ జవాబు చెప్పకుండా ఉంటే ఆమె ఆరోపణలు నిజమనుకొని భ్రమపడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతే తప్ప నేను కఠినంగా ఆమె ఏదో మాట్లాడాలనో, చిన్నబుచ్చాలనో, తగ్గియాలనో ఏనాడు అనుకోలే. ఆమెకు రియలైజేషన్ రావాలనే నేను మాట్లాడినా. ఇట్లా మాట్లాడడం సబబు కాదు, పద్ధతి కాదు. ఆధారరహితంగా ఏది పడితే అది. ఇప్పుడు నా మీద కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికలకు అంటే ముందు నన్ను ఓడగొట్టడం కోసం, అప్రతిష్ట పాలు చేయడం కోసం ఏవైతే ఒక స్టోరీ అల్లుకొని ప్రచారాలు చేసినారో అదే స్క్రిప్ట్ మీద చదివేస్తే ఎట్లనండి? తప్పు కదా. అదే మాట అయితే చూపించినాను, ఈ తప్పు ఇట్లా చేయకూడదు. అంతే తప్ప ఈ రెండు తప్ప నేను ఎప్పుడు కూడా ఒక మోతాదు మించి పర్టికులర్గా ఉమెన్ విషయంలో నేను చాలా కాన్షియస్గా ఉంటా. నేను పెరిగిందే ఆడపిల్లల మధ్య, 5 అక్కచెల్లెళ్ళ మధ్య పెరిగిన ఒక్క పిల్లగాడు నేను. నాకు ఆ జెండర్ సెన్సిటివిటీ మిగతా వాళ్ళకంటే నాకు ఎక్కువ ఉంటుంది. ఆడపిల్లల వైపు సమాజం ఎట్లా చూస్తుంటుందో రోజు గమనించిన వాడిని నేను ఆడపిల్లల తండ్రిని, పైగా 3 ఆడపిల్లల తండ్రిని, 5 అక్క చెల్లెళ్లకు సోదరుడిని, 3 మేనత్తలు, నాకు మొత్తం మహిళలే నా చుట్టూ. నేను చాలా జాగ్రత్తగా ఉంటా. నేను అది కల్టివేట్ చేసుకున్నా, ఒక స్వభావాన్ని కల్టివేట్ చేసుకున్నా, ఒక ఆదర్శంగా ఉండాలి ఇట్లా అని. నేను మా పిల్లలు, వాళ్ళ కజిన్స్, మా వదిన పిల్లలు, మరదండ్ల పిల్లలు, మగపిల్లలు వాళ్ళంతా, నాకు ఒకరికి ఆడపిల్లలు. వీళ్ళంతా కజిన్స్ కలిసినప్పుడు ఉండేటువంటి వాతావరణంలో కూడా అమ్మాయిలు అన్న ప్రత్యేక కారణంగా వాళ్ళకి ఏదైనా పని చెప్పినా నేను సహించాను. అమ్మాయిలు అబ్బాయిలు వేరు కాదు, అన్ని పనులు అందరు చేయాల్సిందే అని చెప్తాను. చివరికి ఊడ్చే పనేనా అని చెప్తాను. అది నా స్వభావం. కాబట్టి నేను వాళ్ళిద్దరి పట్ల మళ్ళీ నేను మీ ఇంటర్వ్యూ సందర్భంగా పునరుద్ఘాటించి చెప్తా ఉన్నా, మహిళలనే కాదు ఎవరైనా సరే రాజకీయాలలో ఉన్నప్పుడు ఆధారరహితంగా మాట్లాడకండి. ఒకవేళ ఆధారాలు ఉన్నాయి, చట్టపరంగా మీ చర్యలు మీరు చేపట్టండి. ఎదుటి వాళ్ళ మీద నిందారోపణలు చేసి మీరు మానసిక ఆనందం పొందాలనుకుంటే ఎదుటి వాళ్ళ మనసును ఏదైతే క్షోభ పెడతారో అది సరైనది కాదు. ఎప్పుడు కూడా ఒకరి మనసు క్షోభ పెట్టవద్దు. ఎప్పుడు కూడా రాజకీయ అంశం రాజకీయంగా మాట్లాడి చర్చ చేయండి, తర్కం ఉండాలి, దాంట్లో తాత్వికత ఉండాలి. మీ సంభాషణ ద్వారా ఎదుటి వాళ్ళు ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటువంటి విషయాన్ని విన్న వాళ్ళు, చూసిన వాళ్ళు గ్రహించాలి తప్ప మనం చెప్తేనే కాదు కదా అది. కాంగ్రెస్ 2 ఏళ్ల పరిపాలన, బహుశా మిగతా 2 ఏళ్ళు బీఆర్ఎస్ రోల్ ఎట్లా ఉండబోతున్నది? కాంగ్రెస్ పరిపాలన హామీల వైపు ఏమన్నా వెళ్ళి ఎన్నికల ముందు ఏమన్నా కొంచెం తమకు అనుకూలంగా మలుచుకునే సూచన ఏమన్నా కనబడుతున్నారు? 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరాలు పడ్డది. ఇప్పుడు ఒకటి వాళ్ళకి సంయమనం లేదు. సంయమనం ఉంటే డే 1 నుంచే వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి. పోయిన ప్రభుత్వం మీద, పోయిన అధినేత మీద కారుకూతలు వేయడము, నిందలు వేయడము, అసమానం తిట్టడం, ఈ పని చేయకుండా వాస్తవ స్థితి ఏందో ఒకసారి విశ్లేషణ చేసుకొని ఏది ముందుకు తీసుకుపోగలము, ఏది కొత్తది చేయగలము, ఏది చేయలేము, ప్రజలకు వాస్తవాలు వివరించి ఇక్కడ మనం ఉన్నాం,
ఈ 4 అడుగులు ఇటు పడతాయి 4 అడుగులు ఇటు పడతాయి అంటే ప్రజామోదం వచ్చేదేమో. ఆ దారి ఎంచుకోలేవాళ్ళు. ఎంచుకోవడం తప్పుదారి ఎంచుకుంది. ఇప్పుడు వెనక్కి ప్రయాణం చేసిన అంతే ఉంది వాళ్ళకి, ముందు ప్రయాణం చేసిన అంతే ఉంది. వెనక్కి పోయి మళ్ళీ సవరించుకుంటుందామన్నా అంతే కాలం ఉంది, ముందుకు పోయి సవరించుకుందామన్నా అంతే కాలం ఉంది. రెండూ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కడ ల్యాండ్ అవుతారో తెలియని పరిస్థితి ఉంది. ప్లేను ఏటీసీ సెంటర్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. కాబట్టి ఏడ ల్యాండ్ అవుతుందో తెలియదు, క్రాష్ అవుతుందా ల్యాండ్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. సేఫ్ ల్యాండింగ్ అయితే ఉండదు. అంతవరకు అయితే నేను గ్యారెంటీ చెప్పగలను. ఎందుకంటే ఒకటి నిధులు లేవు, ఇచ్చిన హామీలు చాలా పెద్దవి. దానికి ప్రత్యామ్నాయంగా ఇంకా ఏమీ చెప్పినా ప్రజలు సాటిస్ఫై కారు. ఆ చెప్పేదేదో మొదటి 2 నెలలు 3 నెలల్లో చెప్పి ఉండాల్సింది. చెప్పి ఇది కాదు ఇది అవుతుంది, ఈ నిందలు మాని తిట్లు మాని మీ దాని మీద దృష్టి పెడితే ఏదో పాపం దండలాడుతుండలే, మరి ఇదే ఉందట కదా ఏం చేస్తాం ఉన్నకాడి సర్దుకుందాం అనేటువంటి భావన వచ్చేది ప్రజలకు. ఏ పొంకనాలు ఇంత పొడుగు అంత పొడుగు కొట్టి నోరు కట్టుకుంటే అయిపోతుంది అన్నట్టు తీసేసి మాట్లాడినాక ప్రజలకు ఖచ్చితంగా అయితే తీరుతుందన్న నమ్మకం కల్పించి ఇప్పుడు ఎలకలేస్తే ఏమవుతుంది, నెలకు కొట్టేస్తారు ప్రజలు. సో వీళ్ళు కాలం వెళ్ళదీయడానికి మినా కాంగ్రెస్ ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు నేను అనుకోవడం అయితే. బీఆర్ఎస్ తన పాత్ర తాను పోషించుకుంటూ పోతుంది సహజ రీతిలో ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం. ప్రజల్ని మళ్ళీ సమాయత్తం చేస్తాం. రేపు మళ్ళీ ప్రజలు బీఆర్ఎస్ని అధికారంలోకి ఎందుకు తీసుకురావాలనో ప్రజలను ఒప్పించుకుంటాం. తప్పకుండా ప్రజలు కేవలం కోరుతున్నారు కాబట్టి మేము ఉండడం కాదు, అదొక ప్రబలమైనటువంటి కోరికగా రేపు ఎన్నికల్లో ఫలితం ఇచ్చే కోరికగా ప్రజల్ని రుజువు చేసుకుంటాం మేము. సరే, మీరు ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ మొత్తంలో మీరు చాలా ఫిలాసఫికల్గా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు తిట్లల్లో పోటీ పడుతున్నారు ముఖ్యమంత్రితో అని. ఎందుకు అంతంత తిట్టకు? మామూలుగా కూడా మాట్లాడుకోవచ్చు కదా, విమర్శ మామూలుగా ఉండొచ్చు కదా. ఇది ముందు ఎక్కడి నుంచి ప్రారంభమైందనే లెక్క. వాళ్ళు తిడితే మేము తిట్టడం సమాధానం ఏం కాదు, నేను అంగీకరిస్తా. కానీ నేను వరుస పెట్టి రోజు తిడుతూనే ఉంటాను, మౌనంగా పడు అంటే ఎంతవరకు కరెక్ట్? శృతి మించి పద్ధతి మించి మాట్లాడకూడదు. సభ్యత సంస్కారం అనేటువంటిది మన ఎక్స్ప్రెషన్లో ఉండాలి ఎప్పుడు కూడా. రాజకీయ విమర్శ ఎంత వాడివేడిగా చేసినా కూడా దూషణతో అవసరం లేదు కదా అంటున్నాను నేను. దూషణల పర్వానికి శ్రీకారం చుట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా. ఆయన దూషణ చేయకుండా ఉంటే ఇప్పుడు మీరు ఒకటి దూషిస్తే వాళ్ళు ఎదుటి వాళ్ళు దూషించొద్దు అని ఆశించడంలోనే లోపం ఉంది కదా. నేను దూషిస్తే కానీ మీరు దూషించొద్దు అంటే ఎట్లా? కాబట్టి బాధ్యతలో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. దూషించకుండా మాట్లాడి దూషణలు రాకుండా కాపాడుకునేటువంటి బాధ్యతలో ఉండేవాళ్ళని. ఆ జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి కదా, తీసుకుంటుండ్రా? కింది స్థాయిలో అవగాహన రాహిత్యంతోనో లేకుంటే సమాచారం సరిగా లేకనో తప్పుడు సమాచారంతోనో దిగువన ఉండేటువంటి ఆ రాజకీయ పార్టీల శ్రేణులు విశృంఖలంగా వ్యవహరిస్తుంటే కంట్రోల్ చేసుకోవాలి, కట్టడి చేసుకోవాలి. అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని చెప్పాలా. అది మర్చిపోయి మనమే వాళ్ళను ప్రోత్సహిస్తే అది సరైనది కాదు కదా అంటున్నా.